ఫస్ట్ ఈ పొగరుబోతు ఈ రౌడీయిజం నాయకత్వం అనేది తెలంగాణ రాష్ట్రం నశించాలి. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఏం మీకేం కొమ్ములున్నాయా? ఏంది రౌడీయిజం అంటున్నా? ముఖ్యమంత్రిని బెదిరించుడేంది? ఇవాళ పోతే రేపు రెండు నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ నా కొడుకు ఏమో రాజకీయం అంటే రౌడీయిజం అనుకుంటారా? ఎట్లా ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కొండ సుష్మిత ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అనేటువంటిది ఒక మాట మాట్లాడింది. నాకు భయం లేదు అంటారు. నీకు భయం లేదు, నా బుద్ధి లేదు. భయం లేదు, నీకు భక్తి లేదు. ఏదో మాట్లాడేస్తున్నావు అయిపోయా. ఏంటమ్మా ఏంటి నీ గొప్ప? ఏం కొమ్ములు ఉన్నాయా ఏంటి అంటున్నా? డబ్బులు ఉన్నాయనా? లేకుంటే 4 చేతులు 4 ఇంకేమైనా ఉన్నాయని? పార్టీని కాదని మీరు డైరెక్ట్ ముఖ్యమంత్రిని కాదని ముఖ్యమంత్రికి ఎదురు తిరిగి మీరు పెద్ద రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని అనుకుంటున్నాను. నాకు భయం లేదు, మా నాయన అట్లే పెంచిండు, నేను గెలిచేస్తా, నేను కడిగేస్తా, ఇవన్నీ అంటే ఏముందంటే నీకు అనుభవం లేదు. మీరు ఏమనుకుంటారంటే ప్రజలంతా మా బానిసలు, మేమే లైఫ్ లాంగ్, మా నాయన ఉన్నాడు, మా అమ్మ ఉంటుంది, నేనుంటా, మా పిల్లలు ఉంటారు, ఇక వంశపారంపర్యంగా మేమే ఉంటాం, మిగతా వాళ్ళంతా మాకు బానిసలుగా పడి ఉండాలి. వినకపోతే రౌడీయిజం చేస్తాం, లేదంటే కోటాను కోట్లు సంపాదిస్తాం. మేము ప్రజలకు బుచ్చగాలకు వేసినట్టు దానం వేస్తే మా వెంబడి తిరుగుతారు. ఫస్ట్ ఈ పొగరుబోతు ఈ రౌడీయిజం నాయకత్వం అనేది తెలంగాణ రాష్ట్రం నశించాలి. ఆస్తులు చూసుకొని, డబ్బులు చూసుకొని ఏమైనా చేస్తామనేటువంటి, ఎవరికైనా ఎదురు తిరుగుతామనేటువంటి దుర్మార్గమైనటువంటి నాయకత్వానికి ప్రజలు చర్మగీతం పాడతారు. అంతగానో ఎగిసిపడాల్సిన అవసరం ఏముంది? అంటే డబ్బులు ఉంచుకొని దాన్ని ఎదురు తిరగడానికి పాడతారా? ఏం చెప్తుంది రాజ్యాంగం? ఏంది మానవత్వం అంటే? ఏంది మనిషి అంటే? నువ్వేమో పెద్ద ఫైటర్వా? ఎవరినో చిల్లరగా ఆయన పైసలు ఇచ్చి ఆయన మీకు ఎగనొక్కితే ఎవడో కొట్టి ఎవడో చచ్చే రౌడీ యూజాలు, కొట్టుకునకాలు, సంపుకునకాలు, వాని లేపేస్తాం, వీని లేపేస్తాం, నాకు భయం లేదు, నాకు అది లేదు, పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు. చదువుకున్న మాటలు లేవు ఇంట్లో. ఒక పార్టీ ముఖ్యమంత్రి, ఇలా దేశంలో రేవంత్ రెడ్డి నెంబర్ వన్ ముఖ్యమంత్రి. ఇలా రేవంత్ రెడ్డి ప్రశంస, ఏఐసిసిలో రేవంత్ రెడ్డి యొక్క పనితీరు అద్భుతంగా ప్రశంసిస్తూ ఉన్నారు. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. మీకేమో తిన్నదరగక మేము ఆన్ని చేస్తాం, మేము ఇన్ని చేస్తాం అన్నడేమో, మీటింగ్లా గెలిపిమని అన్నాడేమో, ఇంటికి పోయి కలిసేది ఉంటుంది. మా నాయన అట్లా, మా అమ్మ ఇట్లా, మా నాయన అట్లా. మీకు ఓ భయం లేదు, నా భక్తి లేదు. డబ్బులు ఎక్కువైనా ఏది పడితే అది మాట్లాడతారు. ఇవన్నీ తిన్నదరగని పనులు. ఎందుకు అంటున్నా మీకు? ఇలా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉండాలి కదా. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు చదువుకున్నప్పుడు పార్టీకి ఏది నీ విధేయత? మీ అమ్మ మినిస్టర్ ఉండనే ఉంది, మీ అమ్మ పోయినాక నువ్వు 5. ఎందుకు అంతగానము పార్టీని బదలాం చేస్తున్నారు? టీఆర్ఎస్లు ఉంటే వాళ్ళని అడగలేదు తిడతారు, వైఎస్ఆర్సీపీ పోతే ఆడ జగన్ని అడగలేదు తిడతారు. ఏం మీకేం కొమ్ములు ఉన్నాయా? ఏంది రౌడీయిజం అంటున్నా? ముఖ్యమంత్రిని బెదిరించుడేంది? ఇవేం రాజకీయాలు? ఫస్ట్ ఒక పార్టీలో కష్టపడతారా మీరు? అట్లా ఏమో రాజకీయం అంటే రౌడీయిజం అనుకుంటారా? ఎట్లా ఏమన్నా చెప్తే స్టోరీ, మా నాయన అన్ని కత్తులు, ఈడ బాంబులు, ఈడ పోలీస్ స్టేషన్లు, ఈడ రౌడీలు, పనికి మాలిన స్టోరీలు అని చెప్తారు. అవసరమా ఇవి? నేను ఏమంటున్నానంటే నువ్వు చెయ్యి, నువ్వు సైలెంట్గా చెయ్యి. మేము ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నష్టం. ఒక ముఖ్యమంత్రి రేపు భవిష్యత్తులో దేశానికి ఆదర్శంగా రాష్ట్రాన్ని తీసుకుపోయేటువంటి విధానం ఉంటే నీ కళ్ళు నెత్తికెక్కి ఆయన మాట్లాడతావా? నీకేమున్నాయమ్మా కళ్ళు? నీ కళ్ళు ఏడున్నాయి? నీకు ముఖ్యమంత్రి అనే నువ్వు, నీకు తాడు లేదు, ఏంది నీ బుర్రు? పైసల బుర్రేనా ఇంకేమైనా ఉందా నీది? నువ్వు నీరు పోసినావా పార్టీకి? నువ్వేమైనా కష్టపడ్డావా? డబ్బులు చూసుకొని మురుస్తున్నావా? ఇంకా మా తానే మస్తున్నాయి, మాది ఇంకా మస్తు మంది ఉన్నారు, వాళ్ళు ఉంటే వాడిని లేపేస్తాం, వీని లేపేస్తాం అంటే ఏంది అది అంటున్నా? ఫస్ట్ నీవు మనుషులాగా చూసి నేర్చుకో. రౌడీయిజం బంద్ చేయాలి. చిల్లరగాలను ఎగబెట్టి ఆయన మీద కొట్లాడతాం, ఈయన మీద మన్ను పోస్తాం, అన్ని పైసలు ఇచ్చి ఈయన నేర్పిస్తాం, ఆయన నేర్పిస్తాం, ఈ పనికిరాని మాటలు వద్దు. ఇలా ముఖ్యమంత్రిని పట్టుకొని కన్ను నెత్తికెక్కినంత స్థాయి ఎక్కడొచ్చింది నీకు అంటున్నా? నేను మా పిల్లలు చూసుకుంటా, నేను సావుకు భయపడా. అందరేమో గజ వణుకుతున్నారు సావుకు, మీరేమో భయపడరు. అంటే మీరంత ధైర్య సాహసాలు ఉన్నోళ్ళు, మిగతా వాళ్ళంతా పిరికోళ్ళు. మరి మీరు పోరాట యోధులు, యుద్ధాలు చేసి ఇక మొత్తం ఉద్ధరించినట్టు. ఇవన్నీ రాయలసీమ ఫ్యాక్షన్, ఇవన్నీ ఈ రౌడీ యుద్ధాలు, ఇవన్నీ తెలంగాణ నడవాయి. వెంకటి కాలం నడిచినేమో, ఇవి నడిచే కాలం పోయింది. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలందరితో కలిసిమెలిసి ఉంటేనే ఇప్పుడు చాలామంది డబ్బులు ఎక్కువైన వాళ్ళు ఎవరు మాట్లాడేది? ఆక్రమణ చేయాలి, రౌడీ యుద్ధం చేయాలి, భూములు చంపాలి, ఆస్తులు చంపాలి, కొంతమంది భూములు పెట్టాలి, వాళ్ళని ఉష్కో అనాలి. ఉష్కో అంటే ఉరికే వేట కుక్కలం, ఒక మెతుకు కుక్క తలనరికని గొర్రెట వెంకన్న పాట రాసిన రోడ్డు అట్లా ఉన్నది కథ. నువ్వు నిలబడు, ఇండిపెండెంట్ గెలవాలంటే గెలువు. నువ్వు పార్టీకి రాజీనామా చేసినాక మాట్లాడు. పార్టీలో ఉండి వీడికి 2-3 సార్లు నువ్వు మాట్లాడబట్టి
ముఖ్యమంత్రిని మాట్లాడవేందని అడుగుతున్నా. ఇప్పుడు పదవులు రాని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, ఖచ్చితంగా క్రమశిక్షణనే ఇలా భయపట్టించి పదవులు తీసుకున్న పద్ధతి కాదు. ఇక్కడ సిస్టమేటిక్ ఉంటే అక్కడి నుంచి ఆటోమేటిక్ వస్తాయి. అందరి మీద దుమ్ము వస్తావు, అక్కడ పొంగులేటి మీద వస్తావు, అక్కడ రేవూరు మీద వస్తావు, ఇక్కడ ఇక అందరి మీద కడియం శ్రీగారి మీద వస్తారు. ఇక మరి మీరే ఉంటారా? ఇట్లా కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. ముఖ్యమంత్రిని మీద మాట్లాడడం. మరి మీరు ఎవరు తెలంగాణ టీఆర్ఎస్ను వాళ్ళని తిట్టొచ్చారు, మళ్ళీ టీఆర్ఎస్లో పోతారా, బీజేపీలోకి పోదాం అనుకుంటారా, లేదంటే ఇళ్ళనే ఉంటారా? ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. పోవాలంటే సరే బీజేపీలోకి పోయి కండ కప్పుకున్నాక మాట్లాడు. ఇట్లా చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఊరుకోరు. నేను చెప్తా ఉన్నా, ఇది పద్ధతి కాదు. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. నువ్వు బాగా వంట పట్టించుకున్నావు. కాంగ్రెస్ సంస్కృతి అనేది నీకు బాగా ఎక్కిందమ్మా. ఎక్కింది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ పోగానే అక్కడ పోయినావు, దాన్ని విడిచిపెట్టి మళ్ళీ టీఆర్ఎస్కి పోయినావు, మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ వచ్చావు. నీకు బాగా ఎక్కింది. ఊకేనే ఎట్లున్నా అంటే 30 ఏళ్ళకి ప్రపంచం ఇస్తే ఇల్లాకిలు ఒకటే అయిందంట. ఇక నువ్వు ముద్దుల కూతురు అని చెప్పి తల్లిదండ్రులు నీకు అప్పగిస్తే నువ్వు ఇల్లాలకి ముగ్గేస్తున్నావు. ఇసోటి బంద్ చేసుకో. నేను ఏమంటానంటే, ఎంత బలమున్న లీడర్ అయినా ఇంత నీలేక గప్పాలు కొట్టరు. మరి నీకు డబ్బులు ఎక్కువై మాట్లాడుతున్నావు. 2-3 సార్లు ఓడిపోతే అప్పుడు అర్థమవుతుంది నీకు అనేది ఏందనేది. ఆవేశంగా ఉండి మాట్లాడడం కాదు, ఆలోచన చేయి. పార్టీని కాపాడు. పార్టీ కోసం ఏమైనా చేయరు. గబ్బుకున్న నోరు జారి లేకుంటే వారిని వేసేస్తాం, ఈయన్ని వేసేస్తాం, ఇవి కావు మాట్లాడాల్సింది. కౌంటర్ ఇస్తే మళ్ళీ నేను అన్నీ బయట పెడతాం అంటే ఎవడాపుతున్నాడు నేను పెట్టకుండా? ఇప్పుడు నువ్వు బయట పెట్టేది కాకపోతే, పరువు తీసేది కాకపోతే ఏంది నువ్వు చేసేది? రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోలేదని ఏమన్నా నేను గెలిచినా అని చెప్తున్నాడా? ఎట్లా? అదేమన్నా సీక్రెటా? నీది తెలివంతకు వచ్చి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిందని అది ఎవరికి తెలియదు, నీకు ఒకదానికి తెలిసినట్టు కొడంగల్లో ఓడిపోలేదా చెప్పిండా నీకు ఓడిపోలేదని? అవి కాదు. ఇక్కడ రాష్ట్రంలో ఒక పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం జరిగిందని, ఏం కొంపలు మునిగిపోయినాయని మాట్లాడుతున్నావు? ఆ ముఖ్యమంత్రి అండర్లో మీ మదరు ఇక్కడ మినిస్టరు. ఆ మినిస్టర్ కూతురు అడ్డు అదుపు లేకుండా అడ్డగోలిగా మాట్లాడుతుంది. ఎవడైనా ఉండా ఈ భూమి మీద ఒకసారి చెక్ చేసుకో. బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్, బీయింగ్ ఏ డాక్టర్, యూ హ్యావ్ బీన్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ సో మెనీ కంట్రీస్. యు ఆర్ వండరింగ్ వాట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ యు ఆర్ గెయినింగ్, వీ డోంట్ నో. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మనం అంతా ఓపిక ఉండాలి. ఓపిక, సహనం అనేది నువ్వు చేస్తున్నా ఏది ఒక్కటి చూపి పార్టీని కాపాడుకునేది మీరు బయట పెట్టరు. మీరు పార్టీ కోసం ఎడ పని చేసిరో, పార్టీని యునైటెడ్గా రాష్ట్రంలో కానీ పార్టీని ఎడ కాపాడుకున్నారో, స్వయంగా ఎదగనికనే ప్రయత్నం చేసిరు. అన్ని అవకాశం దొరికినప్పుడు పార్టీ సైడ్ వెళ్ళిపోయారు. ఎన్నడూ పార్టీని పట్టుకొని ఉన్నారు. ఇలా కావాలంటే ఒకనాడు టికెట్ ఇవ్వకపోతే రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఉండో చెప్పిండేమో. దాని తర్వాత కాదని మీరు పోయి ఇంకా 2 నెలల తర్వాత మీరు పోయి కూర్చొని మాట్లాడుకోవచ్చు. దాన్ని పట్టుకొని ఎవడైనా మాట్లాడితే వాడిని అంత చూస్తాం. మీ మీద వీడియోలు చేయాలంటే అందరూ భయపట్టుకుంటారు. మరి ఎందుకు భయపట్టుకుంటారు అంటే, ఈ మన కొండమురళి వీళ్ళంత పెద్ద అదంటే పెద్ద రౌడీ యూజ్ అన్నమాట, మరి ఎప్పుడు చంపేస్తారు అని. నాకు మళ్ళీ సావు అంటే భయమే లేదంటావు. ఇట్లాంటివి ఈ కాలంలో పనికొచ్చేటివి కాదు ఇవన్నీ. వాని చంపుడు, ఈయన చంపుడు, ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రజలను ప్రేమించేది, కొంతమందికి అవకాశాలు ఇవ్వండి. ఎవరిని తయారు చేసిరు మీరు? మీ అనుచరులు ఎవరు ఎమ్మెల్యేలు అయ్యారు అంటున్నా. నీకు పదవి రాలేదని చెప్పి విజిల్ చేస్తున్నారు వెంకకెళ్ళి. మీ ఫాదర్ రాలేదని, మీ మదర్ రాలేదని. మీ మదర్కి వచ్చింది ఆల్రెడీ. కొండ సూర్యకు ఒక క్రెడిబిలిటీ ఉంది రాష్ట్రం లోపల, నాకు అభిమానులు ఉన్నారు. నువ్వు ఏం మొత్తం జడగొడుతున్నావు. ఇలా లీడర్ అంటే లీడర్ని తయారు చేయాలి. ఏ రియల్ లీడర్ క్రియేట్స్ ద లీడర్స్, ఎంకరేజ్ ద లీడర్స్, సపోర్ట్స్ ద లీడర్స్. మీరేం చేస్తారు? మీరు సొంతంగా ఎదుగుతున్నారు. మీరు ఎదగాలి, మన ఆస్తులు ఎదగాలి, మనం ఎదగాలి. మిగతా వాళ్ళంతా ఇంకా సపోర్ట్లు కొట్టాలి. ఎంతోమందికి అవకాశాలు ఇస్తున్నాడు ఆయన. కళ్ళు నెత్తికెక్కినాయా? కొండ యాక్చువల్గా నీకంత మెచ్యూరిటీ రాలేదు. సరే నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ అక్కడ పైసలు పెడితే వచ్చే విజిల్స్ అవి చూసి మొత్తం అనుకోవడం చాలా తప్పు. పార్టీ సపోర్ట్ లేకుండా ఎవడు కాడు. ఇంకేదైనా ఎజెండా ఉంటే చెప్పు. నేను బీజేపీలోకి పోతున్నాను, నేను టీఆర్ఎస్లోకి పోతానంటే చెప్పు. అప్పుడు ఎదురు ఒక అర్థం ఉంది. కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా మాట్లాడడం మాత్రం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మీరే ధైర్యవంతులు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉరికొయ్యలు ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రాణం అనేది ఎంటికతో సమానం చూసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కరే ధైర్యవంతులు, మిగతా వాళ్ళంతా పిరికోళ్ళు అనేది కాదు. దొంగ దెబ్బ తీయాలంటే ఒక ఆడపిల్ల కూడా భర్తను చంపేస్తుంది. చిన్న పిల్లలు కూడా ఎవరైనా చంపాలనుకుంటే ఆ చంపింది అడ్డం పెట్టుకొని ఎవడెవడో మాట్లాడతారు. దేశం మీద మేము రౌడీలమని చాలామంది దెబ్బలు కొట్టుకుంటారు. దొంగ దెబ్బ తీయాలంటే ఎవడైనా తీయొచ్చు. ఇది ఆ కాలం కాదు. ఇది రాష్ట్రము. ఇవాళ పార్టీ కోసం మీరు ఎక్కడ పనిచేసారు? ఎందుకు ముఖ్యమంత్రి మీద మాట్లాడుతూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రము చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. నిన్న ఏఐసిసిగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. మీరేమో మన్ను వస్తారు ఇక్కడ నుంచి. ఇది మంచిది కాదు, ఇది తగదు. చూసినా ఉన్నాను. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి.
జై హింద్, జై భీమ్, జై భారత్.